ప్రస్తావన ఈ ఒక్క ఎన్నికల్లోనే వస్తుంది అనుకోవడం పొరపాటు. అంటే ఖచ్చితంగా ఆయన పేరు గానీ, ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ రాజకీయం గానీ, ఆయన కుమారుడు చుట్టూ రాజకీయం గానీ, కాపు సామాజిక వర్గం చుట్టూ రాజకీయం అనేది కొత్త కాదు. ప్రతి ఎన్నికల్లో కూడా ఇది చాలా కీలకంగా నడుస్తుంది. కీలకంగా ఆ కుటుంబాన్ని ఎన్నికల కురుక్షేత్రంలోకి లాగడం అనేటువంటిది అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు. ఆ అంశము, ఆయన హత్యకు సంబంధించిన నేపథ్యము, ఆ రోజు జరిగినటువంటి ఘటనల తాలూకు అంశాలను మనం ప్రతి ఎన్నికల్లో కూడా మనం చర్చాంశంగా, ప్రధాన చర్చల్లో అది ఒక ప్రధాన అంశంగా చూస్తూనే ఉన్నాం మనం. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈసారి ఆయన కుమారుడు ఎక్కడ అంటే టీడీపీలో పార్టీలో ఉన్నప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా ఫ్రేలో లేడు, అంటే పోటీలో లేడు. అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అటు ఎంపీ అభ్యర్థిగా కానీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ లేరు. ఇంకా ఒక సైడు వంగవీటి మోహన్ రంగ గారి అన్న కుమారుడైనటువంటి వంగవీటి నరేంద్ర గారు కూడా ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం మనం చూస్తున్నాం. అంటే నేనేమంటా అంటే, ఈరోజు కాపులంటే ఏదో ఒక వర్గం అంతా ఏదో ఒక వ్యక్తి గొడుగు కింద ఉన్నారు, లేదా కొందరు వ్యక్తుల చేతుల్లో ఉన్నారు అనుకోవడం పొరపాటు. వాళ్ళు కూడా వివిధ వర్గాల్లో, వివిధ పార్టీల్లో చాలా స్కాటర్ అయి ఉన్నారు. కాబట్టి ఈరోజు కాపు అంశాన్ని తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళ ఓటు ఏదో మొత్తం గంపగుత్తగా ఒక సైడే వెళ్తుంది అనేటువంటి రాజకీయ వాతావరణం అక్కడ లేదు. కాకపోతే ఇక్కడ ఒక ఎమోషన్, ఖచ్చితంగా కాపులు దాదాపుగా 22% ఓట్ బ్యాంక్ ఉన్నారు. కాబట్టి కాపు సామాజిక వర్గం క్రియాశీలకము, చాలా నిర్ణయాత్మకం కనుక ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ రాజకీయం జరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మోరోవర్ ఇక్కడ ఏంటంటే కాపు రిజర్వేషన్ ఉంది. ఇంకా వైపు ముద్రగడ్డ పద్మనాభం లాంటి వ్యక్తులు కాపు సామాజిక ఉద్యమ నేతగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు కూడా గత ఎన్నికల్లో వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఒక వర్గం సైడు చేరడం, ఆ వర్గం సైడ్ వాళ్ళు ఈరోజు వాళ్ళ వాయిస్ వినిపించడం వల్ల ఈరోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడము, అంటే కాపు సామాజిక వర్గంలోనే ఒక బలమైనటువంటి గీత, బలమైనటువంటి వ్యతిరేకం వచ్చింది. కాబట్టి సో ఈరోజు వాళ్ళు కూడా స్కాటర్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో మొత్తం నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు, వాళ్ళ వర్గం అంతా ఒక సైడ్ ఉంటారు, ఏదో ఒక ఉద్యమ నేతనో లేదా ఇంకొక నేత పిలిపిస్తే కాపులంతా వన్ సైడెడ్గా ఉంటారు అనేటువంటి వాస్తవిక పరిస్థితి అయితే అక్కడ లేదనేది నా భావన. తిరుమలరావు గారు, మీరేమంటారు? రాయి తంత్రానికి వంగవీటి మోహన్ రంగ మంత్రం విరుగుడుగా పనిచేస్తుందా? ఇదేమి నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారాలు. ఇదేమి రాయతంత్రము ఇదంతా కాదండి, అనుకోకుండా మరి జరిగిందో చేసిందో అనేది వాళ్ళకి తెలియాలి. వాటి మీద మనము కామెంట్ చేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే రాజకీయంగా ఎవరు ఎత్తులు అనుకుంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన తమ పన్నాగాలను పన్నుతూ ఉంటారు. అది తెలిసిన పథకాలు. ఇది ఒక సెపరేట్ యాక్టివిటీ. మనం కామెంట్ చేసుకోవడానికి, మంచిగా ప్రతి ఒక్క కామెంట్ చేసుకోవడానికి, కానీ వాళ్ళు ఏదైనా పథకం వేసుకుని అది ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఎలా వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలనేది ఆలోచన లేకుండా చేసే కొన్ని పనుల్లో ఈ కోడికెత్తోటి కావచ్చు, లేకపోతే ఈ రాయి వ్యవహారం కావచ్చు, తప్పించి వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. అసలు ఏదైనా విమర్శలు వచ్చినాయి అంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ఈ రాయి దాడి విషయాన్ని ఏ రకంగానూ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు అత్యాచారం జరిగింది, కావాలని చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పడం తప్పితే ఏమి లేదండి. ఎక్కడికక్కడ సానుభూతి పొందాలి, ఆ సానుభూతి ద్వారానే మనం కొంచెం ఓట్లు గెయిన్ చేసుకోవాలనే పద్ధతిలోనే ఉన్నారు. ఇటువంటి ఆలోచనలు ఏ రకంగా వెళ్తాయి, లేకపోతే ఏ రకమైన ఫలితాన్ని ఇస్తాయి అనేది ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు ఏం చేయాలనుకున్నాము ఏంటనేసి. ఆ విషయంలో ఈ రాయతంత్రాలు, ఇంకేదైనా బంతి తంత్రాలు ఇట్లాంటి ఏమి కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు. ఎంతసేపు మీరు అన్నారు ఇందాక రంగా గారు స్మరణ చేస్తున్నారండి. వీళ్ళందరికీ ఇక్కడ ఒక ఆయన్ని దగ్గర నుంచి చూసి ఆయన పెట్టిన ఆర్గనైజేషన్ లో పనిచేసిన, యుఐలో పనిచేసిన వ్యక్తిగా, ఆయన దగ్గర నుండి, ఆయన చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా, ఆయన దగ్గర తిరిగిన వ్యక్తిగా కొన్నాళ్ల పాటైనా సరే నాకు తెలుసండి ఎంతసేపు వీళ్ళు
ఎవరైతే ఇప్పుడు ఓన్ చేసుకుందాం అనుకున్నారో వీళ్ళందరూ ఎన్నికల సమయంలో మాత్రమే ఓన్ చేసుకుంటారు సార్. కనీసం ఆయన వర్ధంతికో లేకపోతే పుట్టినరోజుకో ఒక దండ వేసిన పాపాలు పోలేదు. 2 పార్టీల్లో కూడా సార్, 2 పార్టీలు, అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. టీడీపీ సమయంలో జరిగింది కాబట్టి మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాము అనే పద్ధతిలోనే ఉన్నాను తప్పించి, సరే అది ఎంతవరకు ఏమవుతుంది అనేది, అది ఏమైంది అనేది అందరికి తెలిసిందే. వీళ్ళు ఏనాడు కూడా ఇప్పుడు అంటే టీడీపీలో ఉన్న కొంతమంది కాపు లీడర్స్ మాత్రం మా నాయకుడండి అని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యంగా ఉంటున్నారు. కానీ వైసీపీ అధికార పార్టీకి సంబంధించి ఎప్పుడో 2019 ఎన్నికలకు ముందు మాత్రం ఒకసారి ఆయన వర్ధంతులు, పుట్టినరోజు కార్యక్రమాలకు మాత్రం చేయడం జరిగింది. మిగతా ఏ సందర్భంలో కూడా అధినేతలు ఆయన తలుచుకున్న ఇదిలో లేదు. ఎంతసేపు రంగగారంటే అభిమానం ఉండే కాపులే కాదు సార్, ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కాపులే కాదు, రంగగారంటే అన్ని కులాల అభిమానులు ఉన్నారు. అన్ని కులాల అభిమానులు ఉన్న వ్యక్తిని మీరు కనీసం గౌరవం, దానిలో ఒక పూలమాల వేయటం లాంటివి కూడా ఎవరు చేయలేకపోయారు 2 పార్టీల వాళ్ళు కూడా. అటువంటి వాళ్ళు ఈ రోజు కనీసం రంగగారు ఎలా ఉండేవాళ్ళు ఫోటోలు చూసి తెలిసిన వాళ్ళు తప్పితే దగ్గరుండి చూసిన చూడని నాయకులుగా చెప్పుకునే వాళ్ళు కానీ, ఇటీవల ఈ సోషల్ మీడియా పరంగా చూసిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అబ్బో పెద్ద అభిమానం ఉన్నట్టు చూపించుకుంటారండి. ఇట్లాంటి కుహానా అభిమానుల వల్లనే, లేకపోతే కాపు సంబంధించి కాపు నాయకులకు సంబంధించి కావచ్చు మాట్లాడటం వల్లనే ఇంత పెద్ద